సకల దేవతా స్వరూపిణి వెంకయ్య స్వామికి, సకల దేవతా స్వరూపిణి కాంతమ్మ తల్లికి జై. అయితే మేము ఈ గొలగమూడి వెళుతున్న కొత్తలో ప్రతి ఆరాధనకి గొలగమూడి వెళ్ళేవాళ్ళము. వెళితే అప్పుడు జనసంచారం బాగా తక్కువ కదా, ఎక్కువగా చుట్టుపక్కల నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎక్కువగా ఊళ్ళ నుంచి ఎక్కువ వచ్చేవాళ్ళు కదా, వేరే ఊళ్ళ నుంచి. అయితే అక్కడ కోనేరు ఉంది కదా, కోనేరు కట్ట దగ్గర ఎవరైనా అక్కడ కూర్చునేవాళ్ళం, లైటింగ్ అంతా పెట్టేవాళ్ళు, అక్కడ ఉండేవాళ్ళం. ఇక లగేజీలు అంటే రంగవ్వని ఉండేది గుడికి ఇట్లా వెనక వైపు, అక్కడ లగేజీలు పెట్టేసుకొని ఇంక పిల్లలతో ఉన్నాం కదా, ఇలా అటువైపు కూర్చొని అలా పిల్లల్ని పెట్టుకొని నేను ఉండేదాన్ని. ఏమైనా కావాలంటే తెస్తూ ఉండేవాళ్ళు. అయితే ఇంకా చుట్టుపక్కల వాళ్ళు కూర్చొని కూడా సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారా అనుకుంటాం కదా, పరిచయం మామూలుగా. అలా అయితే ఒకళ్ళు నెల్లూరు పక్కన ఏదో ఒక గ్రామం అనమాట. అయితే అప్పట్లో ఏమనిపించేదంటే స్వామిని చూశారు అని తెలిస్తే చాలు, ఇంకంతే. అమ్మో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏమిటి అవన్నీ కాకుండా స్వామి అనుభవం చెప్పండి, స్వామి అనుభవం, స్వామిని మీరు చూశారు కదా ఆయన ఎలాగ చేసేవాళ్ళు ఏంటి, ఈ తప్ప ఇంకా వేరే ఆలోచనలు వచ్చాయి కాదు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళు లేక ఒక అబ్బాయి పుట్టాడంట చాన్నాళ్ళకి. తర్వాత ఆ అబ్బాయికి ఏదో అనారోగ్యంగా ఉంటే ఇంకా అబ్బాయి బ్రతకడానికి కూడా చెప్పారంట డాక్టర్స్, కానీ మామూలుగా ఎక్కడ చూపించినా సరే. అప్పుడు వాళ్ళు ఎవరో చెప్పగా విన్నారంట, గొలగముళ్ళలో స్వామి ఉన్నారు వెంకయ్య స్వామి, ఆయన ఏదైనా సరే నయం చేస్తారు తీసుకెళ్ళండి అని. వాళ్ళు ఆ బాబుని తీసుకొని వచ్చారంట. వస్తే అప్పుడు వాళ్ళకి ఏంటి ఇంక నమ్మకం అయితే లేదు. ఏదో ఇంకా సరే అందరూ అంటున్నారు కదా, సరే ఇన్ని చూసాం కదా, సరే ఈ ఒక్క అవకాశం కూడా చూద్దామన్నట్లుగా ఆ బాబుని తీసుకొని వచ్చారంట వాళ్ళు. వస్తే స్వామి శిష్యులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తే వాళ్ళేమో సరే అటు ఉన్నారు స్వామి దర్శనం చేసుకోండి అన్నారంట. సరే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి స్వామి దగ్గర ఇలా దర్శనం చేసుకుని స్వామి ఇలా చూశారంట. చూసి అందరినీ పక్కకు వెళ్ళిపోండి అన్నారంట. అనగానే సరే అని అందరూ వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా వెళ్ళిపోయారంట. ఆ బాబుని ఉంచమంటే వీళ్ళకేంటమ్మో ఈయనేంటో పిచ్చాయనలాగా కనిపిస్తున్నాడు, ఈ అబ్బాయిని ఏం చేస్తాడో ఏంటో అన్నట్టుగా వాళ్ళు ఇదయ్యారంట. అప్పుడు సర్లే ఇంత చూసాం కదా, ఆయన పిల్లోడైతే మనకేం దక్కడంటున్నారు, సరే ఏదో ఏం చేస్తే ఏమైందా అన్నట్టుగా వాళ్ళు వదిలేశారంట. అప్పుడు స్వామి ఆ అబ్బాయిని బట్టలు తీయించేసి చిన్న టవల్ తోటి ఉంచి ఇక ఒళ్ళంతా ఇలాగా సృష్టించారంట, ఒళ్ళంతా మొత్తం చేతితోటి మొత్తం. తర్వాత అప్పుడు ఇక స్వామి ప్రక్రియ చేశారనమాట. అదేంటి, శ్వాసతోటి ఆ లోపల ఉన్న శక్తిని, ఒక శక్తి చెడు శక్తిని, ఆ శక్తిని బయటికి తీస్తానికి ఈయన అసలు ఎంత కష్టపడో ఇలాగ శ్వాసతో పై శ్వాసతో అట్లా తీస్తుంటే వీళ్ళు అక్కడి నుంచి దూరం నుంచి గమనించారంట. అప్పుడు అసలు వాళ్ళకి అనిపించింది, అమ్మో స్వామి ఇంత కర్మ తీస్తే ఇంత కష్టపడుతున్నారు అమ్మో, అంటే మనం ఏ జన్మలో పుణ్యం చేసుకున్నామో, ఇంత స్వామి మహిమ చూసాం, మనం ఏదో పిచ్చాయిని అనుకున్నాము, అమ్మాయిని సామాన్యుడు కాదని. కానీ వీళ్ళు ఇంకా అలా చూస్తూ అలా ఉండిపోయారంట. ఉన్నాక ఇంకప్పుడు స్వామి ఇంకా అబ్బాయిని తీసుకెళ్ళిపోండి, ఆ కోనేరు ఉంది కదా, కోనేట్లో ముంచి పైకి లేపి తీసుకెళ్ళిపోండి ఇంకా అన్నారంట. అనగానే ఇంక వాళ్ళు అలాగే చేశారు. చేయంగానే ఆ పిల్లలకి స్పృహ వచ్చేసి ఇంకొంచెం మాట్లాడుతూ పదండి అన్నాడంట. అనగానే ఇంక వీళ్ళకి అంత చెప్పలేనంత ఆనందం వేసిందంట. అది మొదలుకొని ప్రతి ఆరాధనకి అలాగ వస్తూ ఉంటాము మేము ఎక్కువ స్వామి దగ్గరికి. ఆ తర్వాత అబ్బాయి బ్రతకడానికి అబ్బాయి మంచి ఉద్యోగం సంపాదించుకొని మంచి హై లెవెల్లో అబ్బాయి జీవితం చాలా ఇదిగా ఉందంట. ఉంటే అప్పుడు వాళ్ళు ఆ విషయం చెప్పారన్నమాట. అమ్మో స్వామి సామాన్యుడు కదమ్మా అని అనుభవం అలాగా చెప్పారు. చెబితే అమ్మో స్వామి అప్పుడు అనిపించింది, అమ్మ స్వామి అంటే సామాన్యుడు కాదు కదా, నిజంగా ఆ కృష్ణ పరమాత్మే వెంకయ్య స్వామి అయి ఉంటాడు. గీతలో చెప్తారు కదా, పరమాత్మ అదేంటి, ఎవరు ఎలాగ నన్ను చూస్తే నేను అలాగే మిమ్మల్ని చూస్తాను అన్నట్టుగా. అయితే ఈ స్వామి కూడా అంతే, మనం ఒక్క చూపు ఆయన వంక చూస్తే ఆయన ఎన్ని చూపులో మన మీద వేస్తారు. అంటే మనలో ఉన్న కర్మలని కానీ ఏదైనా తీయాలంటే ఆయనకి సాటి ఎవరు రారు. ఎన్ని కర్మలు ఉన్నా సరే ఏమైనా ఆయన చేయక, కాకపోతే అంతటి అర్హత మనం తెచ్చుకోవాలంటే మనం కూడా మరి స్వామి గీతలో స్వామి చెప్తారు కదా, పరమాత్మ ఏంటంటే ఎవరు కర్మ వాళ్ళు
చేయవలసిందే, తప్పదు. ఏదైనా సరే. అలాగే మన అదే వెంకయ్య స్వామి అయితే ఏమంటారు, స్వామి ఏమో అలా చెప్తారు, కర్మలు ఎవరి కర్మ వాళ్ళు తప్పనిసరిగా చేయవలసిందని. అదే ఈ స్వామి కూడా అలాగే చెప్తారు. ఏమనంటే ఇదే ఎద్దల్లే తిని ముద్దల్లే పడుకోకని స్వామి అలా సూక్ష్మంగా చెప్తారు. గీతలో అయితే ఆయన విడమర్చి అలా చెప్తారు. ఈ స్వామి అయితే ఎద్దల్లే తినేసి ముద్దల్లే పడుకోకు, నీ కర్మ నువ్వు తప్పదు చేయాల్సిందే అని చెబుతారు. అంటే మనం చేయాల్సింది చేస్తే ఆయన మనకి ఇవ్వాల్సిన ఫలితం మనకి ఇస్తూ ఉంటారనమాట. అది తెలుసుకొని అలా నమస్కారం ఉంటే బాగుంటుంది. ఓం నారాయణ ఆది నారాయణ.